కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. గాదే సాయికృష్ణని మార్కాపురం నుంచి పట్టుకొచ్చి జైలుకు తీసుకురాలేదట. 2 రోజుల పాటు ఒక హోటల్లో పెట్టి అక్కడ చిత్రహింసలు చేశారు. చిత్రహింసలు చేసిన తర్వాత నాగరాజుకు అప్పచెప్పారు. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్ అని నమ్మి ముందు చెప్తున్నా నేను. ఒక నాగరాజు మీద నెట్టేస్తారా? నాగరాజు మీద నెట్టేసి కేసును క్లోజ్ చేయాలని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అయిపోయింది అనుకుంటున్నారు. అసలు ప్రారంభం ఇక్కడి నుంచే మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ప్రారంభం మీరు నేరాన్ని అంగీకరించినటువంటి పత్రం ఇది, పూర్తి పత్రం కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు నేరాన్ని అంగీకరించారు. మా ప్రభుత్వం పోలీస్ స్టేషన్లో ఒక యువకుణ్ణి దారుణంగా కొట్టి చంపిన మాట నిజం అని నమ్మి ఇది రిజిస్టర్ చేశారు. ఇంతకు ముందాక ఎందుకు రిజిస్టర్ చేయలేదు నేను అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. చూడండి, ఇది కంప్లైంట్. గాదె విజయలక్ష్మి గారి తరపున వారి అడ్వకేటు, వారి చెల్లెలు 28/5/26 ఎన్టీఆర్ కమిషనరేట్లో ఇచ్చినటువంటి కంప్లైంట్ రిసిట్ ఇది. దీనిలో ఏమనుందంటే, ఎక్స్పెక్టెడ్ కస్టోడియల్ డెత్ రిక్వైర్స్ యువర్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్, ముల్లపూడి కనకదుర్గ అడ్వకేట్, ఫోన్ నెంబర్ సో అండ్ సో అని ఇచ్చారు. ఎక్స్పెక్టెడ్ కస్టోడియల్ డెత్, నా క్లయింట్ అయినటువంటి విజయలక్ష్మి గారి కుమారుడైనటువంటి సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ జరిగినట్టుగా మాకు అనుమానంగా ఉంది, దీని మీద ఎంక్వైరీ చేయమని ఆన్ రిటర్న్ ఇచ్చారు. దిస్ ఇస్ ద రిసీట్, మీకు కూడా కావాల్సి ఇస్తా. ఎవరిచ్చింది? సాయి కృష్ణ చిన్నమ్మ, షీఈ్ అన్ అడ్వకేట్, ఇచ్చి రిసీట్ తీసుకుంది. ఏం చేశా? ఇవాళ పిలిపించుకుని ఎఫ్ఐఆర్ రాంచుకున్నావే, కస్టోడియల్ డెత్ జరిగిందని. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈజ్ నాట్ ది ఎఫ్ఐఆర్. ఇది కాదు ఎఫ్ఐఆర్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇంటికి వెళ్ళి పలకరించేంత వరకు కళ్ళు మూసుకున్నారు, తొక్కేద్దాం అనుకున్నారు, చీకట్లో పెట్టేద్దాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, పలకరించారు, నేషనల్ ఇష్యూ అవుతుంది, భయపడ్డారు.